మా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడని తెలిసాక నేను అసలు ఏమైందని భయపడుతూ ఉంటే మా హస్బెండ్ వచ్చి నన్ను చెంప మీద కొట్టి మీకు అసలు భయమే లేదు, నోటికి అడ్డు అదుపు లేకుండా అబద్ధాలు చెప్పి మరీ బయటకు వెళ్తున్నారు, వీడేమో ఫోన్ లో చెప్పట్లేదు వాడికి ఏమైంది అని, ఏదో పెద్ద దెబ్బ తగిలితేనే కదా వీడు చెప్పట్లేదు అని మాకున్న భయానికి ఇంకా పెంచుతున్నారు. ఇంకా ఆ టైంలోనే హాస్పిటల్ కి వెళ్లేసరికి తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడు మీకు చెప్తున్నా నాకు బాడీ షివరింగ్ వచ్చేస్తుంది అది తెలుసుకొని. మా తమ్ముడిని అలా చూసేసరికి మా నాన్నకి లో బీపీ వచ్చి పడిపోయారు. మా హస్బెండ్ ఏమో కోపంతో ఊగిపోతున్నారు. ఇంకా మా తమ్ముడు ఫ్యూచర్ ఏంటి అని ఒక పక్క నాకు భయమేస్తుంది. 12 కి కేక్ కట్ చేయించి అందరూ డ్రింక్ చేశారంట. డ్రింక్ చేసి బైక్ నడిపారు. డ్రింక్ చేసి బైక్ మీద వస్తూ ఉంటే అయ్యి రైట్ లెగ్ తీసేయాల్సి వచ్చింది మా తమ్ముడికి. మా తమ్ముడిని అలా చూసేసరికి నిజంగా ఏడు పాగలేదు. పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్న పక్క రూమ్స్ లో ఉన్న వాళ్ళు కూడా భయపడి మా దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నారు. అలానే ఫస్ట్ టైం అనిపించింది ఎందుకురా నా జీవితం ఇవన్నీ చూడ్డానికా అని. మేము ఎడవడం చూసి నర్సులు వచ్చి ఇక్కడ ఎడవకూడదని చెప్పి రూమ్ నుంచి బయటకు పంపించేశారు. ఎవరు ఎంత ఎడవద్దు అని చెప్పినా కానీ ఆ బాధ అనేది కంట్రోల్ కాదు కదా. మా నాన్న అయితే ప్రెసెంట్ బానే ఉన్నారు. మా తమ్ముడికి పెళ్ళైతే అన్న నా కష్టాలు తీరుతాయి అనుకున్నా. వాడేమో ఇప్పుడు ఇలా ఉన్నాడు. మా పరిస్థితి బాగు చేస్తాడనుకొని నన్ను చదివించకుండా మా నాన్న వాడినే చదివించారు. ఇంకొక 2 నెలల వాడి చదువు అయిపోయి ఉండేది. కానీ ఆ ఒక్క రాత్రి వాడి జీవితాన్ని కాదు మా అందరి జీవితాన్ని నాశనం చేసింది.